వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 27వ వచనం, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ 37వ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైనటువంటి దావీదు గారు రచించిన కీర్తన. దేవుణ్ణి నమ్మిన వారు, ప్రార్థించేవారు, ఆయన సన్నిధిలో ఉండేవారు, వారు చేయవలసిన పనేమిటో ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. భక్తి చేసేవారు నిత్యము నిలిచి ఉండాలి అని అంటే వారు కీడు చేయుట మాని మేలు చేసేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు హింసించే వారిని, దూషించే వారికి కూడా మేలే కలుగ చేశారు. మనము కూడా ఆయన బిడ్డలుగా కీడు చేయడం మాని మేలు చేసేవారిగా ఉండాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి అని వాక్యంలో రాయబడి ఉంది. అపోస్తులైన పౌలు గారు కూడా తెస్సలోనిక సంఘానికి 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్పారు, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిత్యము మనము మేలు చేసేవారిగా ఉండాలి. అలా మేలు చేయుట ద్వారా వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాటను చెప్పారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పారు. అనగా కీడును విత్తితే కీడు అనే పంటను కోస్తాం, మేలును విత్తితే మేలు అనే పంటను కోసుకుంటాం. మన జీవితంలో ఇతరులకు మేలు చేయుట ద్వారా దేవుడు మనకు మేలు కలుగ చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు అనబడిన ప్రజలు ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు యోసేపును ఎరుగనటువంటి వ్యక్తి ఆ ఐగుప్త దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఐగుప్తీయులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీల ప్రజలు విస్తరించిపోతున్నారు, వీరిని మీద వెట్టి చాకిరి చేయించండి, వీరిని ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఇశ్రాయేలీల ప్రజలలో జన్మించేటటువంటి ఆ మగబిడ్డలను చంపాలన్న ఆలోచనతో మంత్రసానులను పిలిచాడు. మంత్రసానులారా, మీరు హెబ్రీ స్త్రీలకు ఆ పురుడు పోసే సమయంలో మగబిడ్డ అయితే చంపేయండి, ఆడబిడ్డనైతే బ్రతకనివ్వండి అని చెప్పారు. అయితే వాక్యంలో రాయబడి ఉంది, ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగబిడ్డను బ్రతకనిచ్చారు, ఆడపిల్లలను బ్రతకనిచ్చారు. రాజుగారు పిలిచాడు, నేను మగబిడ్డను చంపేయమన్నాను కదా, మీరు ఎందుకు బ్రతకనిచ్చారు అని అడిగితే వారు చెప్పారు, అయ్యా హెబ్రీ స్త్రీలు ఐగుప్త స్త్రీల వంటి వారు కాదయ్యా, వారు చాలా చురుకైన వారు అని చెప్పారు. దేవుని వాక్యంలో నిర్గమకాండం 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆయన ఎందుకు మేలు చేశారు? దేవుని బిడలకు వారు మేలు చేశారు గనక. రాజుగారు కీడు చేయమన్నాడు, అయితే ఆ మంత్రసానులు ఇశ్రాయేలీలకు మేలు చేశారు గనక దేవుడు వారికి మేలు చేశాడు, వారికి వంశాభివృద్ధినిచ్చాడు, వారిని విస్తరింపచేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం మేలు చేస్తే మేలును మనం పొందుకుంటాం. ఇక రెండవ మాట,
3వ యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము, మేలు చేయువాడు దేవుని సంబంధి. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన యోహాను గారు గాయుకు ఉత్తరం రాస్తూ చక్కని మాట చెప్పారు. గాయు, సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, దియోత్రెఫే అనేటటువంటి వ్యక్తి. అతడు మమ్ములను అంగీకరించడం లేదు, అతడు మమ్ములను చేర్చుకొనడం లేదు. ఎవరైతే చేర్చుకుంటున్నారో సంఘంలోంచి వెలివేస్తున్నాడు. అతడు చెడ్డ పనులు చేస్తున్నాడు. గాయు, చెడ్డ పనులు మనం చేయకూడదు, మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, అనగా దేవుని పిల్లలైపోతారు. ఎవరు మేలు చేస్తారో మేలు చేసేవారు దేవుని బిడ్డలవుతారు. దేవుని మనసు కలిగి ఉంటారు, దేవునితో సహవాసం చేస్తారు, ఆయన ఉండే స్థలములో వారును ఉంటారు. మేలు చేయుట ద్వారా మేలు పొందుకుంటాం, మేలు చేయుట ద్వారా దేవుని పిల్లలమైపోతాం. ఇక 3వ మాట లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయుట ద్వారా ఫలమును పొందుకుంటాం, మన ఫలము అధికమయ్యిద్ది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయుడి, మేలు చేయుట ద్వారా మేలు పొందుకుంటాం, మేలు చేయుట ద్వారా దేవుని పిల్లలం అవుతాం, మేలు చేయుట ద్వారా మన ఫలము అధికమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేద్దాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నిన్ను నమ్మిన వారు, నిన్ను ఆరాధించేవారు మేలు చేసేవారిగా ఉండాలి. ఎవరైతే అలా మేలు చేస్తారో మేలు పొందుకుంటారని వాక్యంలో రాయబడి ఉంది. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు అయ్యా మీరు మేలు కలుగ చేయండి. ప్రతి ఒక్కరి అవసరతలను మీరే తీర్చండి. అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములను జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.